ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఆకాశమునంటుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనుక మీకు స్తోత్రములు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖ కాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలియుండి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన మనసు గల వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విరిగిన హృదయము గల వారికి సమీపమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములు ఎందంతటనున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొనిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగాలు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నన్ను బ్రతికించదవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో శ్రమ దినమందు మిమ్మునే స్తుతించినారు. మీకే మొరపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు దేవా. అయ్యా మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు తండ్రి. హెచ్చించినారు దేవా. నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా మా కష్టకాలంలో ఆపద సమయంలో మీ వైపు చూసే వారిమిగా మిమ్మునే ఆశ్రయించే వారిమిగా మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. అయ్యా ఈ దినమున మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మా పనులలో మా ప్రయత్నాలలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. దేవా ఈ దినమున మా పనులలో మాకు కావలసిన బలాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారు చేసే ప్రతి
పనిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దినమున నీ బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆశతో మీ వైపు చూస్తుండగా, నమ్మకంతో విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. అత్యున్నతంగా వారిని దీవించండి దేవా. మీ మెండైన కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం విషయమై రకరకాల టెస్టులు చేయించుకోవాలని హాస్పిటల్స్కి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి టెస్ట్లో కూడా మీరు కృప చూపించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి తండ్రి. ఎందరైతే నార్మల్ డెలివరీ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత తల్లుల్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఎటువంటి వైరస్ బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరి సహోదరులు మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ ఒక్కరూ కూడా వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, మోసపోకుండా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియుల ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. వ్యాపారాలను విస్తరింప చేయండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో ఖర్చు పెట్టి రకరకాల వ్యాపారాలు చేసుకుంటుండగా అందులో నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగ స్థలంలో రకరకాల ఒత్తిళ్లను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. పని భారాన్ని తగ్గించండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నాయన, శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలు ఈనాడు రెగ్యులర్గా పనిచేసినప్పటికీ కూడా శాలరీస్ పొందుకోక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రెగ్యులర్గా శాలరీస్ పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను మీరు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. వారి మధ్య ఉన్న పంతాలను మీరు తీసివేయండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి. విడిపోయిన బంధువులను కలపండి. ఇంకా ఎందరైతే విడిపోవాలని, విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులను బట్టి బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు కుటుంబం అంతా చక్కగా మీ యందు ఆనందించే కృపను దయచేయండి ప్రవ్వా. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈనాడు కుటుంబం అంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు చేసుకునేలాగున
మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని రక్షించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా. బిడ్డల ఎదుగుదలలో తోడుగా ఉండండి. ప్రతి దినము స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు రక్షించండి, కాపాడండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టు నుంచి, అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి దేవా. బిడ్డల్ని అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరే బలపరచండి, గణపరచండి, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవా పరిచర్యను మీరు దీవించండి. సేవలో ఎదురయ్యే రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాల పరిచర్య నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి నిర్మాణంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అలాగే అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, రోగాలు, వైరస్లు, జబ్బులతోటి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. సజీవులనుగా ఉంచండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పుట్టుకతోనే గుడ్డి వారిగా ఉంటున్నారు దేవా. అంగవైకల్యంతో జీవిస్తున్నారు. నడవలేని వారిగా, మాట్లాడలేని వారిగా, చూపు లేని వారిగా ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి కన్స్ట్రక్షన్లో తోడయుండి సహాయం చేయండి. మెటీరియల్స్ని మీరు సమకూర్చండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు దేవా, అయ్యా, గృహ నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండాలని, సొంతంగా వ్యాపారాలు చెయ్యాలని, సొంత గృహాలను కలిగి ఉండాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశను తీర్చండి దేవా. గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి. బిడ్డలు పనులు చేసుకుంటుండగా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. దేవా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశిస్తున్నారో, ఏ పోస్టుకి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారో దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టుల సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమును న్యాయం జరిగించండి దేవా. ఆ యొక్క కేసుల నుండి కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు
చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు రక్షించండి. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మరి ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. దుష్టుల నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలకు రక్షణ, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నేను మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తాను అని పలికిన దేవుడో తండ్రి, దయచేసి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. మీరే వారికి తల్లిగా, తండ్రిగా ఉండి బిడ్డల్ని ప్రేమించమని, పోషించమని, అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కోల్పోయిన శాంతి, నెమ్మది, సమాధానాన్ని మరలా మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. మా దేశాన్ని రక్షించండి. మా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమే రకరకాల పనులు ప్రారంభిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే న్యాయం జరిగించమని, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్పిటల్కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి తోడుగా ఉండండి. ప్రతి రిపోర్ట్లు తోడయండి, సహాయం చేయండి తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలు ప్రారంభిస్తున్న ప్రతి పనిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. అపవాది నుండి, దుష్టుల నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పరిచర్యలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారి పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. సంఘంలో అభివృద్ధి లేదని బిడ్డలు బాధపడుచుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘాన్ని అభివృద్ధి పరచండి దేవా. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, ఈనాడు సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేక ఆత్మలు రక్షించబడి నాయన మీ సన్నిధికి వచ్చేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలను పాపం నుంచి రక్షించండి దేవా. చెడు స్నేహాల నుంచి విడిపించండి దేవా. వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవించకుండా మీరే వారి బ్రతుకులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గురుడితనంలో, అంధకారంలో జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు భర్తలలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, కుటుంబం రక్షించబడలేదని, పిల్లలలో మార్పు లేదని, ఇలా రకరకాలుగా బిడ్డలు బాధపడుచుండగా నాయన కుటుంబాన్ని మీరు రక్షించండి. కుటుంబ సభ్యులకు మారు మనసును దయచేయండి. కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారంగా లోకంలో పాపంలో జీవించకుండా మీ అందు భయం, భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబ సభ్యులకు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత, అనురాగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో గొప్ప సంతోషం,
సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా రకరకాల బాధల గుండా, శ్రమల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కష్టం నుండి బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలకు వారు కోరిన పోస్టులో ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ సరైన జీతాలు పొందుకోలేక ఎంతో బాధపడుతున్నారు, ఆర్థికంగా నలిగిపోతున్నారు. దయచేసి ఈ సమయాన యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మనసును వారికి పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నారు దేవా. అయ్యా నీ బిడ్డలకు విరోధంగా, వ్యతిరేకంగా, దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును, అపవాదిని, ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. నెమ్మది లేకుండా చేసే బాధలనన్నింటినీ మీరు తొలగించండి దేవా. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, దురాత్మలను యేసు అధికారం గల నామంలో గద్దించే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మాకు ఎదురయ్యే సమస్యల విషయమై, కష్టాల విషయమై పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఈనాడు దేవా మా బంధువులలో, మా స్నేహితులలో, మా సంఘస్థులలో, మా ఇంటి వారిలో, ఇరుగు పొరుగు వారిలో ఇలా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో, రోగాలతో, జబ్బులతో, వ్యాధులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి దేవా. సంపూర్ణంగా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, నొప్పి నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల నుండి అరికాలు వరకు బాధించబడుతున్న ప్రతి రోగిని మీరు ముట్టి బాగు చేయండి. చీకటి వ్యాధులను, చీకటి శక్తులను, చీకటి బలహీనతలను ఇప్పుడే ఈ క్షణమే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. ఇంకా ఎవరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో, రకరకాల పనుల భారాలను కలిగి ఉంటున్నారో, వ్యర్థమైన వాటిలో పాలు పొందుతున్నారో, ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారో అలాంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పాపం నుండి, భారం నుండి, చింత నుండి, సమస్యల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. మీ పాదాల వద్ద చేరి మొరుపెట్టే కృపనివ్వండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. గొప్ప విజయాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మీకు మొరుపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. నీ బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి తండ్రి. అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో సహాయం చెయ్యండి దేవా. అపజయాల పాలవ్వకుండా నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పనుల విషయమై మనుషులను బట్టి మోసపోకుండా, వారిని నమ్మి ఎంత మాత్రం కూడా బిడ్డలు నష్టపోకుండా సహాయం చేయండి తండ్రి. ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారు ఎందరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఎక్కడైతే నిందించబడుతున్నారో, ఎవరి మధ్య అవమానాలకు గురవుతున్నారో అట్టి బిడ్డలందరికీ ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించండి. బిడ్డలు మీరు ఓదార్చండి, వారి కన్నిటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడవు తండ్రి. ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు తీసివేయండి దేవా. అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి. ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. చక్కటి ఉద్యోగాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి. కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. దూరదేశంలో బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని రక్షించండి. మీరే వారిని భద్రపరచండి తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షలు రాసినప్పటికీ అందులో సరైన మార్కులు పొందుకోలేక, క్వాలిఫై అవ్వక ఎంతో బాధపడుచున్నారు దేవా. అలాంటి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమున ఎందరైతే ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. ఆర్థికంగా మమ్మను దీవించండి దేవా. మీ గొప్ప సహాయం మాకు అందించండి. మమ్మను పోషించండి, భద్రపరచండి తండ్రి. మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి. మరి ముఖ్యంగా దేవా, విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో ఉంటుండగా వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, విధవరాన్ల పక్షాన న్యాయం చేసే దేవుడు తండ్రి, దయచేసి మీరే వారిని పోషించండి. మీ రెక్కల చాటున బిడ్డలందరికీ భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ దినమంతా బిడ్డలు చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.